శ్రీగురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరజీవనరోత్మ దేవి సరస్వతి వ్యాసం తత్వజే ముదీరేత్. కృష్ణం వందే జగత్ అపార కరుణాసింధు జ్ఞానం శాంతిరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాం. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతే నమ. శ్రీ శివభక్త విలాసము తేలి పురాణ కథలు, శివభక్తుల కథలు అన్నమాట. పంచాక్షరి పరాయణుడు స్కందనాథుడు. ఇప్పుడు ఇవాళ ఎపిసోడు 31 చెప్పుకోవాలి. ఇప్పుడు ఎపిసోడ్ 30లో ఏం చెప్పుకున్నామంటే, ఆ మంత్రజపం చేత అతనికి పరమేశ్వర ఆరాధనయే వికల్పములు లేనిది, సర్వార్థ సాధకమైనది, శాస్త్ర జ్ఞానాది సంపదలను పెంపొందించినది అనే నిశ్చయం కలిగింది. అక్కడితో అయిపోయింది ఎపిసోడ్ 30. ఇప్పుడు ఎపిసోడ్ 31 కంటిన్యూ చేస్తాం. కొంతకాలములకు తండ్రి మరణించగా స్కందనాథుడు ఆయనకు వేదోక్త మార్గమున ఊర్ధ్వదైహిక క్రియలు నిర్వర్తించి పరాత్మలలో శంకర్నియందు పరభక్త విశేషము చేత నిర్వికల్ప నిష్ఠ నిరవచ్యుడైనాడు. జటలు నారద వస్త్రములు భస్మ రుద్రాక్ష మాలికలు ధరించి స్వయంగా సాగిన వృక్షం నుండి పూలను సేకరించి దినమునకు 12,000 సార్లు పంచాక్షిని జపిస్తూ పుష్పములతో ధూర్జటిని పూజించసాగాడు. ఈశ్వరాయత్త చిత్తులై కాలము పెద్దపరచగా నిరంతర శంకర పారవశ్య దురంధరుడైనాడు. అవకాశం ఉన్నప్పుడల్లా సత్సాంగత్యం చేయుచు సంకీర్తన కావిస్తూ శివభక్తిని చేస్తూ ఉండేవాడు. ఈ రీతిగా సాగుతుంటే కొంతలో వైరాగ్యము దృఢము కాసాగింది. పారసి దేవతల బాలను సేవించడం వల్ల ధన్యుడైన జ్ఞాన సంబంధ శివభక్త శిఖామణితో స్నేహము పెంపొందించుకొని తన జన్మ ధన్యతను కాంచినాడు. ఇట్లు ఆ మహనీయుడు నిరంతరాయముగా మహేశ్వర మహాత్యాపార్వశ్య స్వాంతుడై అట్లే అనవరతము మంత్ర మహారాజమగు పంచాక్షరిని జపించిన చేత అతన్ని శివానుగ్రహము కబళించు సమయము ఆసన్నమైనది. అతడు జ్ఞాన సంబంధుని సాంగత్య విశేషం చేత ఆ బాలజ్ఞాని వివాహ మహోత్సవములకు ఆహ్వానింపబడిన అనేక భక్త శిఖామణులలో ఒకడై అందరితో పాటు తాను కూడా సుమహత్ ప్రకాశమానమై కేవలము జ్ఞానమయమైన శివజ్యోతిని ప్రవేశించి కైవల్యమును పొందాడు. ఆరాధన మూలా నక్షత్రం వైశాఖ వైకాసి మాసం. ఇప్పుడు శ్రీ రుద్ర పశుపతి శ్రీ అగస్త్యుడు చెప్తున్నాడు. ఓ బ్రాహ్మణోత్తములారా, వేదసారముచే శ్రీమన్ మహాదేవుని అభిషేకించిన వారికి జనని జఠరసేన క్లేశము తొలగిపోవును. కొంతమంది పవిత్ర బ్రాహ్మణ వంశంలో పుట్టి రుద్రాధ్యాయ ప్రభోహిత ధ్యాన మార్గము అవలంబించక జన్మను వ్యర్థం చేసుకుందరు. అన్నం తినకుండగానే కడుపుండునా? అట్లే శతరుద్రీయంను అభ్యసింపకయే సంసార ప్రవృత్తులలో శ్రమించు వారికి శివానుగ్రహం తద్వారా కైవల్యము ఎట్లు లభించును? అశ్వమేధయాగం చేసిన వారికి పునర్జన్మ ఉండవచ్చునేమో కానీ శతరుద్రీయ విధానమున శివుని ఆరాధించిన వారికి శైవైక్యము నిశ్చయము. ఎంతటి పాపైనా రుద్రాధ్యాయమును చేత పునీతురగును. రుద్రాధ్యాయుని దర్శించిన చేతనే పవిత్రత అబ్బును. అది అంతములందు ప్రణవసహితంగా శ్రీ రుద్రాధ్యాయ పులసిన మహామంత్రమును అధ్యపించే భక్తుని పాదరేణువులను బ్రహ్మాదులు సైతం తమ శిరమున ధరించి పావనులగుదురు. జ్యోతి రూపంలో సూర్యునివలే మంత్రరాజ్యములో శతరుద్రీయం మహిమాన్వితము. సజ్జోజాతాది మంత్రములచే అభిమంత్రించిన భస్మ రుద్రాక్షాదులను ధరించి శతరుద్రీయమును జపించుచు తద్వారా పవిత్రములైన జలధారలతో శివలింగము అభిషేకించుచు శ్రీమన్ మహాదేవ మహాలింగరాజము ఆరాధించినతో 21 తరముల వారిని ఉద్ధరించి శాశ్వతముగా కైలాసవాస భాగ్యమును పొందును. సద్యోజాతం ప్రపంచామి సద్యోజాతాయ వై నమో నమః. ఈ చెప్పవు చరిత్రను విన్నచో ఎవరైనను శతరుద్రీయమునందు భక్తి పరులు కాగలరు. కావేరీ తీరంలో శ్రీకళ అను పేరు గల మహానగరం ఉన్నది. అది వేదశాస్త్రార్థ భాజులైన సోమయాజుల చేత అలంకరింపబడి ఉండేది.
వారిలో ఒక విప్రుడు నిగమాగమవేత్త అయి నిత్యాగ్నిహోత్రుడై విలసిల్లేవాడు. అతడు కావేరి నదిలో కంఠం లోతు నీళ్లలో నిలిచి శత్రుద్రియ నమ్మక చమకములను ఎలుగెత్తి పఠించేవాడు. అందుచేత అక్కడికి 3 యోజనముల దూరంలో గల లోపల ఉన్న సమస్తమైన భూత పిశాచాది గణములు పాపములు పోగొట్టుకుని ముక్తిని చెందేవి. శ్రీ రుద్రాధ్యాయ మహాత్మ్యవేత్తలైన వ్యాసాది మహర్షులు అతనికి శ్రీ రుద్ర పశుపతి అని బిరుదునిచ్చారు. అతడు నిత్యము స్వచ్ఛమైన తుమ్మిపూల జతను రెక్కలోని తునిగిపోని సంపూర్ణమైన లేత ఎరుపు రంగులోని మృదువైన మారేడు ఆకులతోనూ నువ్వులు అక్షతలు దర్భల చేతను రేలపూలు నీలి ఎరుపు తెలుపు రంగులలోనివి వాడక స్ఫుటముగా ఉన్న కలువ పూల చేతను శివలింగమును అలంకరించుతూ శతరుద్యమును పఠించువాడు. ఈ కారణం చేత అతడు ముల్లోక విజేత అయ్యాడు. అతన్ని అణివాది అష్టసిద్ధులు ఆచరించబోగా పరమార్థ నిబద్ధ బుద్ధి అయి వాటిని ధాన్యపు పొల్లును వలె నిరసించాడు, అంటే వద్దని చెప్పేశాడు. అతడు నిత్యం పుష్పాభిషేకం చేసిన లింగమును దర్శించ నంది మొదలైన గణాధిపతి దేవతలు ఉత్సాహపడేవారు. అంటే చూద్దాలు వచ్చేవారు, అంత బాగా చూసుకునేవాడు ఆయన. అతడు తన పుత్రులను శిష్యులను శతరుద్రి శ్రీమన్మహామంత్రుల రాజ పరిజ్ఞాతులుగా తీర్చిదిద్దాడు. శివార్చనాతత్పరులైన పరమ మహేశ్వరులుగా ఆవిష్కరించాడు. శ్రీమన్మహాదేవాదిదేవ పరమేశ్వరుని భక్తులుగా సనాతన ధర్మకర్తలుగా ప్రతిష్ఠించాడు. కాలాంతరమున అతడు శివస్థానంను అలంకరించాడు. ఆరాధన రోహిణి నక్షత్రం భాద్రపద అంటే పురటాసి 37. శ్రీ అగస్త్యుడు ప్రతిదినము శంభుని సన్నిధానము ప్రణమిల్లువానికి ఈశ్వరుచే జన్మదుఃఖము నివారింపబడు. చోళదేశములకు ఆసనము అనే పురము పెట్టని ఆభరణం వంటిది. అతట వేదాంగ వేదాంతవేత్తలు శ్రేష్టమైన యాగమునందు దీక్షితులు వశిష్ఠాది మహర్షులు కీర్తి స్ఫూర్తిని మించు తపోనిష్ఠాపరులు ఆతిథ్య మర్యాదను ఆచరించువారు. ఆతిథ్య మర్యాదను ఎరింగి ఆచరించువారు శాంత దాంతులు ఆహితాగ్నులు అయిన సత్పురుషులు సుఖనివాసం ఉండేవారు. అట్టి మహాత్ముల వేదఘోషలకును బ్రహ్మవాదములకును ఆ పురము మేలికాపురము. దానికి పూర్తిగా భిన్నమైనది ఆ ఊరి పొలిమేరలోని పంటబోధ ఒడ్డున ఉన్న చిన్న జనపదం. అక్కడ పంచములు నివసించేవారు. ఆ ప్రదేశం ఒక జంతు వధశాలని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా కుళ్ళిన మాంసకరణములు ఎముకల పోగులతోనూ దుర్వాసనతోనూ నిండి ఏగుల మొదలకు రాబందుల వరకు ఆహార నిలయమై వాటి యుద్ధఘోషలతో ఆ ప్రాంతం భయానకంగా ఉంటుంది. అక్కడ జనులు ఎండిన గోచరములపై ధాన్యం ఆరబెట్టుకుంటూ ఉంటారు. చండాలు మద్యపానంతో మత్తెక్కి పిశాచములై కీచులాడుతూ ఉంటారు. దానికి పూర్తిగా భిన్నమైన జీవితం గడిపేవాడు చిన్నందుడనే చండాలుడు. అతడు జన్మచేత కర్మచేత చండాలుడు కానీ స్వభావం చేత కాదు. అతని పుణ్యవశం చేత బాల్యం నుంచి స్థిరమైన శివభక్తి అలవడింది. అతడు శివాలయాలలో ఉపయోగించిన మంగళవాద్య పరికరాలు బాగు చేసి ఇచ్చుట, గోగర్భం నుండి తీసిన గోరోచన ద్రవ్యాలు దేవాలయ అధికారులకు సమర్పించుట చేసేవాడు. ఒకసారి అతడు చర్మంతో ఒక కొత్త ఢక్కను నిర్మించి కరంజపురేశ్వరుడి సన్నిధికి సమర్పించి చండాలుడు ఒకటి చేత బయట నుండి లింగదర్శనం కొరకు ఆకాంక్షతో చూడసాగాడు. కానీ నంది అడ్డుగా ఉండటం చేత లింగము కానరాదయ్యను. చెప్పరాని దుగ్ధతో గుట్ల నీరు కక్కుకుంటూ అయ్యో శివదర్శనకు అవకాశం నీయని ఈ జాతిలో నేను ఎలా పుట్టిదునో అని గద్గద కంఠంతో రోధించసాగాడు. కళ్ళు మూసుకుని మనసులో శివరూపం భావించుకుని ప్రార్థించసాగాడు. భక్తబంధారుడు కరిగిపోయి తన ఎదుటినున్న వృషభంతో, ఓ మహాభాగుడా, నా ఆజ్ఞను పాలించు, నిష్టగల వృషభేశ్వర, నన్ను సేవించుకొనుటకై బయట వేచి ఉన్న నందులను నిమ్నజాతి భక్తులు నన్ను దర్శించుకొనుటకు వీలుగా నీవు కొంచెం దక్షిణం వైపునకు జరుగుము. ఆయన ఆనందించాడు. ఈశ్వరాజ్ఞను శిరసాభించి నందులకు ఈ ఇందుధరణకు మధ్య నుండి పక్కగా జరిగాడు.
శివాజ్ఞను ఆలకించిన నందుడు కన్నులు తెరిచి మహావైభవపూరితమైన జ్యోతిర్మయ పరమేశ్వరలింగమును దర్శించుకున్నాడు. శివదర్శన పార్వశ్యంచే అతడు మాటిమాటికి పడుతూ లేచుతూ ప్రణామములు నడిచి మహా ఆనందముతో నృత్యము నడిచాడు. చప్పట్లు తెరిచాడు, చేడుస్తాడు, నవ్వుతాడు. ఆనందమైతే అనురాగంపై అంబరమైతే అన్న శ్రీకౌల వర్ణన ఇతని పట్ల ఆశ్చర్యపోయింది. దైవకృపకు కృతజ్ఞతగా ఆలయమును గదులుగా ఉన్న గోతిని పెద్దది చేసి చెరువుగా మార్చేశాడు. ఏమైందని ఇతరులు తనను దూషించడానికి భయపడుతూ అతడు సదా పరమేశ్వరుని శివా రక్షింపు అని ఆర్తితో ప్రార్థించేవాడు. తర్వాత ఇతరుల ద్వారా చిదంబరం నటరాజ స్వామి గురించి విని ఉత్తేజితుడై ఆ స్వామిని దర్శించుటకు ఆరాటపడసాగాడు. కానీ స్వజాతి వారు చిదంబర క్షేత్రంలో ఉండే యజ్ఞం చేయు స్వామియాజులు, శైవ దీక్షితులైన బ్రాహ్మణులు అతని రాకను సైపరని హింసలు పెట్టేవారని అనేక విషయాలు భయపెట్టి అతని ప్రయాణం ఎట్లో నివారించారు. ఆ దినము కనుక ఎట్లో అతడు ఓర్చుకున్నా మర్నాడు మరలా తెయ్యమని లేచి బయలుదేరగా ఆనాడు కూడా వారు అతను ఆపేశారు. సరే నేను వెళ్ళదు రేపు వెళ్ళదు అనుకుంటూ అదే పాటగా అనుకుంటూ సాగాడు. చివరికి ఆ మాటే అతనికి పర్యాయపదం అయిపోయింది. ఇలా 11 నెలలు గడవగా అతనికి బ్రతుకు దుర్భరమైపోయింది. ఇక్కడితో ఎపిసోడ్ విరామిద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.